పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ విమర్శించారు. రాజధాని పర్యటనకు వెళ్లిన వైసీపీ నేతలను అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా రాష్ట్రంలో ఉన్న విలువైన వనరులన్నింటినీ కూటమి నేతలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వెటర్నరీ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ తమ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతన నియామకాలు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాను ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించడమే కాక ప్రజా వ్యతిరేకత అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తూ అదేమని ప్రశ్నించిన వారిపై ఈడీ, ఐటీ కేసులతో గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. అమరావతి పర్యటనకు వచ్చిన వైసీపీ నేతలను అడ్డుకుని దాడులు చేయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అంశాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించే విధంగా కూటమి నేతలు మాట్లాడడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలు పరిష్కరించలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు ఇచ్చిన హామీలను వదిలి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి దక్కగానే మౌనం వహించారని విమర్శించారు. మోడీ తన ఇంటికి రాగానే పవన్ దేశ నాయకుడైనట్లుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదే రీతిలో ఉంటే ప్రజల నుంచి, ముఖ్యంగా బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని దుర్గా నరేష్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇవాళ మా సంక్షేమ సంఘం బలోపేతానికి శ్రీకారం చుడుతూ దానికి సంబంధించి ఇవాళ కె పద్మావతి గారు యాదవ్ తిరుపతి మొత్తం మేడమని తిరుపతి స్టేట్ మొత్తానికి కూడా మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే బత్తుల లక్ష్మీపతి గారు కడప జిల్లా యూత్ జిల్లా ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మంత్లో జరగబోయే భారీ బహిరంగ సభలో ఇంకా వచ్చే చిత్తూరు, కడప మొత్తం నుంచి వచ్చే నాయకులందరికీ కూడా పదవులు ఇచ్చి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధికి, అలాగే బీసీలకు రావాల్సిన వాటాల గురించి కూడా గట్టిగా ఫైట్ చేసి సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్న సమాజానికి ఒక నమస్కారం. మేము బీజేపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు. అయితే మేము ప్రశ్నించకూడదా? రాష్ట్రాన్ని కొంచెం సర్ప్రైజ్ కడగకూడదా? మీరిచ్చిన హామీల గురించే కదా మేము అడిగేది. మీరిచ్చిన హామీలు పెద్ద పెద్ద స్టేజీల మీద భారీ భారీ మైకులు పెట్టుకొని చేస్తా అని చెప్పి, నెరవేరుస్తామని చెప్పి మీరేగా చెప్పింది. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతుంటే మీకున్న పోలీస్ బలగాలని, మీకున్న మీ కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలను అడ్డు పెట్టుకొని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఆఖరికి ఇంట్లో ఆడపిల్లలు, చిన్నపిల్లలు పర్సనల్ విషయాలతో సహా మీడియాలో, అలాగే అన్నిట్లో వాళ్ళందరినీ కూడా నీచంగా మాట్లాడుతూ, ప్రశ్నిస్తే తప్పులాగా ఒక పెనుభూతం అద్దంలో చూపించి మాట్లాడే ప్రతి గొంతు మీద ఈడీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్, లేదంటే పోలీసు, మీరు ఏది చేసినా సరే ఈ రాష్ట్రం మీ సొంత సొత్తులాగా ఇంకెవరికే హక్కు లేనట్టు, ఏది ప్రశ్నించకూడదు, మీరు ఏం చేసినా దానికి అందరూ తల ఊపాలి అన్న విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే ఒక నాయకుడు చెప్పాడని చెప్పేసి మాజీ మంత్రిని పట్టుకొని ఒకళ్ళేమో కాకినాడలో పోటీ చేయరా నా కొడక అంటాడు, ఇంకొక అతనేమో నీ పొట్టకే తప్పు, మాజీ ముఖ్యమంత్రి 151 సీట్లు వచ్చిన అతన్ని అంత అమర్యాదగా మాట్లాడుతూ ఉన్నా ఏ ఒక్కరు కూడా ఇది తప్పు, ఇవి మా పార్టీ సిద్ధాంతాలు కాదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పాల్సిన ప్లేస్లో ఉన్న వాళ్ళు చాలా బాగా మాట్లాడారని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?
అసలు ఇలాగ మీరు మాట్లాడుతూ ఉంటే రేపొద్దున్న ఇది ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా జనాలకు అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది. మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించకపోగా నిన్న అమరావతికి ప్రతిపక్షమో ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారో వస్తూ ఉంటారు, దానికి పెద్ద ఇదేం లేదు. మీరు ఏ తప్పు చేయకుండా నిజంగా జనాలు ఆమోదించిన అమరావతి రాజధాని అన్నప్పుడు వాళ్ళు వెళ్తే ఇంకా వాళ్ళని ఆహ్వానించాలి, ముందుకు రమ్మని చెప్పాలి. అప్పుడు కదా మనకు గొప్పతనం తెలుస్తుంది. అంతేగాని అక్కడికి వెళ్తే ఏదో పాకిస్తాన్లోకి వెళ్తున్నట్టు పోలీసులను కొట్టడం ఏంటి, కోడిగుడ్లతో కొట్టడం ఏంటి, టమాటాలతో కొట్టడం ఏంటి? అంటే ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారా వాళ్ళు వస్తున్నారని? నిజంగా చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో రోజుకొక వింత, రోజుకో సమస్య. అంటే బీసీలకు కానీ, బీసీ విద్యార్థులకు కానీ, లేకపోతే ఇప్పుడున్న సమస్యల మీద కానీ, సామాన్యులకు కానీ ఒక బీసీ లోన్ అన్ని విషయాల్లో ఏ ఒక్క విషయం కూడా అవనివ్వకుండా మెయిన్ సమస్యలు ఏదైతే మేము ప్రశ్నిస్తున్నామో వాటిని తప్పుదోవ పట్టించి వాటిని అటకెక్కిచ్చేసి ఇలాంటి పనికిమాలిన విషయాల మీద డిబేట్లు పెట్టించి మొత్తాన్ని డైవర్ట్ పాలిటీషియన్స్ తప్పితే ఒక డైవర్షన్లో నడుస్తున్నారు తప్పితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే రైతులు రోడ్లెక్కేశారు, విద్యార్థులు రోడ్లెక్కేశారు, ఉద్యోగాల పరిస్థితి అలాగే ఉంది. నిన్న డిఎస్సీ జరిగింది, అదొక స్కామ్లో నడిచిపోయింది. ఇంకా ఏ రకంగా మీరు రాష్ట్రం ముందు తీసుకెళ్తారనేది మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అన్ని విధాలుగా గాలి, నీరు, నేల అని తేడా లేకుండా చక్కగా కూటమి ప్రభుత్వం మొత్తాన్ని శాండ్తో సహా దోచుకుంటున్నారని చెప్పేసి క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. 45 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ 2 years అయిందని చెప్పేసి చెప్పడానికి కూడా ఆయన భయపడతా ఉన్నారు. ఇవాళ ఒక సభలో ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, కానీ ఇంకా మీ చూపు ఆ నాయకుడి మీద ఉంది, ఈ నాయకుడి మీద ఉందని చెప్పి ఆయన చెప్పడంలోనే ఆయన యొక్క నిస్సహాయత కనబడతా ఉంది. ఇప్పటికైనా సరే కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వానికి మేము ఇచ్చే ప్రశ్న ఒకటే. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సామాన్యుడిలాగా, ఒక ట్యాక్స్ పేయర్ లాగా నేనే కాదు కొన్ని లక్షల మందికి కూడా సందేహాలు ఉన్నాయి. అసలు ఈ కూటమి ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఉందా లేదా? బీసీ విద్యార్థులకి స్కూళ్ళు తెరిచే టయానికి అమ్మకానుకో అమ్మ దీవెనో మీరు ఏదో పెట్టారు కదా, అది చేసే ఇది ఉందా లేదా? అరే ఒక పక్క చూస్తుంటే గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మూసేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఆరోగ్యశ్రీ ఉండట్లేదు. ఆ రోగులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ బోర్డు పెట్టేసిన ఆరోగ్యశ్రీ మా దగ్గర లేదని చెప్పని ఏం చేస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్నారు, మీరే మొత్తం చేసే పూచి నాది అన్నారు. మీరు చూస్తే వాళ్ళ ఎక్కడ మిమ్మల్ని ఎవరేం అడుగుతారని చెప్పని మోడీ గారు ఇంటికి రాగానే మీరు ఏకంగా దేశ నాయకుడు అయిపోయారు. కులాన్ని ఆపదొచ్చొద్దు, మన కులానికి లాగొద్దు, అసలు ఇక్కడ జరుగుతున్న పనులేంటి, మీరు మాట్లాడుతున్న పనులేంటి అనేది అసలు ఎక్కడ కూడా పొంతన ఉన్నట్ల. ఇవాళ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది బాబు, మాట్లాడండి, ప్రశ్నించండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను ఏ రోజు కులం కార్డు వాడలేదు, మీరు కులం కార్డు వాడారో లేదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలుసు, 2 రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. మీరైతే అనలా, మీకు ఎలాగ ఆంధ్రభావం లేదు కాబట్టి కులభావనం అన్న వాడుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని మీరు మాట్లాడలా. సరే కాపుల్లో సీఎం ఎవరు లేరు, మీరు నాకు ఓటేయండి, కాపుల్లో ఒకటి సీఎం అవుతాడని మీరు అనలా. అన్నీ నిజాలే. ఇప్పుడు మాల్లో కూడా ఉన్నారు, చాలా నిజాలు మాట్లాడుతున్నారు. అంటే కొంతమంది మాల లేనప్పుడు మాట్లాడినా మాలేసిన కొంచెం నిష్ఠగా ఉంటారు, అబద్ధాలు చెప్పరు పొరపాటును కూడా. మీరు మాల్లో ఉండి కూడా చాలా నీతిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నారు. మీరన్నా ప్రశ్నిస్తారా? ఎందుకంటే జనాలకు తెలియాలి ఇవన్నీ. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్టి తీసుకెళ్తారని అనుకుంటున్నారో జనాలందరికీ తెలియాలి. కాబట్టి అన్ని విధాలుగా అన్ని చోట్ల దగ, దోపిడీ తప్పితే ఏమీ జరగట్లేదు. రాబోయే రోజుల్లో ఒకటే చెప్తా ఉన్నాము, బీసీలుగా మాకు అన్ని విధాలుగా అన్యాయం చేయడానికి మీరు పూనుకున్నారు కాబట్టి మీరు అతి త్వరలోనే బీసీల నుంచి వచ్చే గట్టి దెబ్బని ఎదుర్కోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని కూడా కూటమి ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్న
ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ రోజున మన రాష్ట్రంలో తిరుపతి లడ్డు మీద కల్తీ జరిగిందని చెప్పని కూటమి ప్రభుత్వం కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత ఆ విషయం ఏమైందనేది ఎవరికి తెలియదు, దాన్ని పక్కదో పట్టించారు. పోతే ఇవాళ అయోధ్యలో రామ మందిరంలో దాదాపు చందాల రూపంలో వచ్చిన 60 కేజీల వెండి, 40 కేజీల వెండి ఇటుకలు, అలాగే కొన్ని వేల కోట్లు దోపిడీ జరిగిందని చెప్పని ఇవాళ దేశం మొత్తం కూడా ఇటు మాట్లాడుతూ ఉంటే, మన జనసేనాని మాత్రం దాని గురించి ఏం మాట్లాడలేదు. అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ అనేది తప్పితే, ఆ పార్టీ తప్పితే ఎవరు ఏది చేసినా జనసేనానికి కనబడట్లేదు, వినబడట్లేదు అనుకుంటా. మరి సార్ చాలా దారుణంగా ఉంది మీ పరిస్థితి, మీ వ్యక్తిత్వం కూడా. నిజంగా ఒక ఉగ్రవాదిలా తయారయ్యారు మీరు. పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంకాలం ఒక మాట, ఒక మాటకి ఒక మాట పొంతం లేకుండా చిన్న పిల్లడు కన్నా దారుణంగా తయారయ్యారు. కాబట్టి దీన్ని కూడా మీరు తొందరగా సరి చేసుకొని ఇప్పటికైనా సరే ముఖ్యమైన విషయాలని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన విషయాలను ప్రశ్నిస్తారని, మీ నిజాయితీని మీరు కాపాడుకుంటారని కూడా మేము కోరుకుంటాము.